మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? వీఆర్ ఒబీడియన్స్ టు గాడ్. దేవుని ఎడల విధేయత కలిగి ఉన్నామా? దేవుడి ఎడల విధేయతను తెచ్చుకొని ఉన్నామా? దేవునిలో మన విధేయత ఎలా ఉంది? మన విధేయత ఎలా ఉందండి? ఎప్పుడు తెలుస్తుందో తెలుసా మన విధేయత? నలుగురు ఉన్నప్పుడు, నలుగురు దేవుని నమ్మడంలో మన చుట్టూ ఉన్నప్పుడు, ప్రార్థన చేయాల్సిన అవకాశం వచ్చినప్పుడు నీవు ప్రార్థన చేస్తే అదే విధేయత. ఒక వ్యక్తికి దేవుడి గురించి చెప్పడానికి నీకు సమయం వచ్చినప్పుడు, ఎప్పుడైతే నీవు దేవుడి గురించి వారికి చెబుతావో అది విధేయత. ఎప్పుడైతే ఒక అబద్ధం ఆడాల్సినటువంటి సమయంలో ఆయన మాటను గుర్తు తెచ్చుకొని ఉన్నది ఉన్నట్టుగా నీవు పలుకుతావో అది విధేయత. ఎప్పుడైతే మందిరానికి సమయం అవుతుంది అని సమయానికి ముందే వచ్చి ఆయన మందిరంలో కూర్చుంటావో అది విధేయత. వీటన్నిట్లో మనం చేసేది ఆపోజిట్. టైం ఎంత అయింది? 10 అయింది. ప్రార్థన ఎన్ని గంటలకి? 10 గంటలకి. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఒక అర్ధ గంట ఆగిపోవచ్చు. ఎక్కడుంది విధేయత? బైబిల్ తెచ్చావా? ఎప్పుడు గుర్తొచ్చింది? దారిలో గుర్తొచ్చింది. మనోళ్ళు మరి ఇంటెలిజెన్స్, ఫోన్ మర్చిపోరు, ఛార్జింగ్ తక్కువైతే పవర్ బ్యాంకులు దాని వైర్లు మర్చిపోరు, కానీ మందిరానికి వెళ్ళేటప్పుడు బైబిల్ మర్చిపోతారు. అరే బైబిల్ తెచ్చావా? నాన్న తేలేదు నాన్న నీ బైబిల్. నా బైబిల్ నేను తెచ్చుకున్నా. సర్లే ఎవరిదుంటే ఏమి, అంతమందిలో మనల్ని ఎవరు చూస్తారు లేరా, ముడుచుకొని తల ఉంచుకుంటా అయిపోతుంది. విధేయత ఎక్కడ ఉన్నది? మనకు దేవుడిలో ముఖ్యమైనది ఏంటండి? విధేయత. మనకు లేనిది ఏంటండి? అదే. అవునా కదా? విధేయత కలిగి ఉంటున్నామా ఈరోజు? దేవుడు ఏమంటున్నాడు? ఇఫ్ యు ఆర్ ఒబీడియన్స్ ఇన్ మీ, నాలో నీవు విధేయత కలిగి ఉంటే నీకు సంతోషమును ఏమాత్రమును తగ్గనివ్వను. మూవ్ ఆన్ ఇన్ జీసస్ ఈవెన్ ది హోల్ వరల్డ్ అగెన్స్ట్ యూ. ప్రపంచం మొత్తము నీకు వ్యతిరేకమైన నీవు ఎవరిని ఫాలో అవ్వాలి? దేవుణ్ణి ఫాలో అవ్వాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను నా తండ్రిని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఎవరిని పోలి నడుచుకుంటున్నాను? నేను నా దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నాను. ఎందుకని నా దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నాను? మై గాడ్ హ్యావ్ ఎ రైట్ గైడెన్స్ టు వాక్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ టు సేవ్ మై లైఫ్. నా జీవితాన్ని కాపాడుకోవడానికి కానీ, ఈ లోకం అనేటువంటి మార్గంలో నడవడానికి కానీ నా దేవుని దగ్గర సరి అయినటువంటి గైడెన్స్ ఉంది, సరి అయినటువంటి ఆలోచనలు ఉన్నాయి, సరి అయినటువంటి ఉపమానాలు ఉన్నాయి. అవి దేనికి పనికి వస్తున్నాయి? నా జీవితాన్ని నేను నడిపించుకోవడానికి పనికి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను ఎవరిని ఫాలో అవుతున్నాను? హూ యామ్ ఐ ఫాలోయింగ్ నౌ? నేను దేవుణ్ణి పోలి నడుచుకుంటూ ఉన్నాను. ఐఎమ్ ఫాలోయింగ్ మై జీసస్. నా దేవునిలో నేను నడిచేటప్పుడు ఏం చేస్తా? ఆయన అంటాడు, నా మార్గము వెలుగై ఉన్నది, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును. ఐఎమ్ ది వే. మార్గం ఎలాంటి మార్గము? వెలుగైనటువంటి మార్గము. ఆ మార్గములో నడిచేటువంటి మన కాలు ఎన్నటికీ త్రొట్రెల్లదు.